హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. సో ఈరోజు మనం వీక్లీ రౌండప్లో భాగంగానే డిసెంబర్లో ఉన్నటువంటి 23rd to 30th వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో దానికంటే ముందు మనకు ఈరోజు డిసెంబర్ 31st అంటే ఇక 2023 ఇయర్ అనేది ముగియనుంది. సో రేపటి నుండి మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అందుకని అడ్వాన్స్డ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు కలలు కన్నటువంటి కొత్త జీవితాన్ని, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని కూడా నెరవేరాలి, చేరుకోవాలని చెప్పి ఇక లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ తరపున మీకు ఆల్ ద బెస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిగా ఇష్యూలో ఉన్నటువంటి పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ మినిస్ట్రీ రీసెంట్గా ఈ పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఏరియాని ఎకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో భాగంగానే అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏమిటి, ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఏ యాక్ట్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్కి దగ్గరలో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి. వైల్డ్ లైఫ్ అయినా కూడా, అదర్వైజ్ ప్లాంట్స్, ఫానా ఏదైనా కూడా ప్రొటెక్ట్ చేయాలనేది ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి మ్యాప్ను చూద్దాం. సో మ్యాప్లో భాగంగా మనకు ఈ పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. జనరల్గా ఈ పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఆల్రెడీ 2002లో మనకు రామ్సార్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు మ్యాక్సిమం మనకు ఒకసారి డయాగ్రామ్ చూసి మ్యాప్ పాయింట్లో దీన్ని గుర్తించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బియాస్ రివర్ పైన ఉంది కనుక చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసుకుంటే మ్యాక్సిమం రామ్సార్ వెట్లాండ్స్ అయినా, యునెస్కో హెరిటేజ్ సైట్స్ అయినా కూడా, లేకపోతే మనకున్నటువంటి నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ని, అక్కడ ఉన్నటువంటి రివర్స్ని, లేక్స్ని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. అందుకనే రివర్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే బియాస్ రివర్ పైన ఈ పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ వన్, T+0 సెటిల్మెంట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. సో ఈ ఎకానమీ కాన్సెప్ట్లో T+0 అంటే ఏంటి అంటే మనకు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఆప్షన్స్ బయ్యింగ్, సెల్లింగ్ అనేవి ఉంటాయి. సో ఈ ట్రేడింగ్లో భాగంగా ఒక బయ్యింగ్ అంటే స్టాక్స్ని డెలివర్ చేసుకోవడం, సెల్లింగ్ అంటే క్రెడిట్ అవ్వడం, సో ఫండ్స్ అనేది క్రెడిట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ రోజునే జరిగితే విత్ ఇన్ దట్ డే. జీరో మీన్స్ ఈ రోజు బయ్యింగ్, సెల్లింగ్ జరిగితే ఓవరాల్గా ట్రాన్సాక్షన్స్ అంతా కూడా కన్క్లూడ్ చేయడం, దాన్నే మనం T+0 అని అనడం జరుగుతుంది. సో ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా సెబీ అనేది కన్సల్టేషన్ పేపర్ అనేది దీనిపైన ప్రపోజ్ చేశారు. సో మనకి ఇంతకు ముందునే మనకు 2023 నుండే మనకు T+1 ఆల్రెడీ వర్క్ అవుతూ ఉంది. అంటే మనకు బయ్యింగ్, సెల్లింగ్ ఇన్ ఆప్షన్స్లో స్టాక్ మార్కెట్లో జరిగేటప్పుడు ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి నెక్స్ట్ విత్ ఇన్ 1 డేలో పేమెంట్స్ అంతా కూడా కన్క్లూడ్ అయితే ఆ యొక్క సిస్టాన్ని T+1 సెటిల్మెంట్ అంటారు. T+0 సెటిల్మెంట్ అంటే అదే రోజున సెటిల్మెంట్ అనేది కన్క్లూడ్ అవ్వాలి. ఇది వీటి యొక్క ఉన్నటువంటి మేజర్ ఉద్దేశం. T+2 అనేది జనరల్గా ఫారెన్ ఫండ్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక T+2 అనే సెటిల్మెంట్ని కూడా మనకి ఇంతకుముందు యూజ్ చేసేవారు. నెక్స్ట్ వన్, ఎండోసల్ఫాన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ఎన్జిటి మనకు రీసెంట్గా కర్ణాటక, కేరళలో ఎక్కువగా ఈ కోకోనట్, క్యాష్యూనట్ వీటిల్లో, ఈ పంటల్లో ఎక్కువగా ఈ ఎండోసల్ఫాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్జిటి అనేది మనకి ఇది బ్యాన్ చేయాలి అని ఒక కమిటీ వేసి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఎండోసల్ఫాన్ అనేది ఒక పెస్టిసైడ్ యూజ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా మనకు మేజర్గా బయో ఎక్యుములెంట్గా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది.
అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరికి ఒక ట్రాపిక్ లెవెల్లో అక్యుములేట్ అయ్యి బయో మ్యాగ్నిఫికేషన్కి ఈ యొక్క ఎండోసల్ఫాన్ ఎంతోగానో మనకు జంతువుల్ని మానవులకి కూడా హానికరమైనటువంటి ఈ పెస్టిసైడ్. ఇంతకుముందు కూడా మనకు పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో కూడా దీని ద్వారా బ్యాన్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ మనకు ఉన్నటువంటి స్టాక్ హోమ్ కన్వెన్షన్లో కూడా ఎండోసల్ఫాన్ని పెట్టడం జరిగింది. సో అందుకని మనకు చూడాల్సినటువంటి ఇష్యూస్లో ఎండోసల్ఫాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్స్ ఏంటి అంటే హెల్త్ పైన చూసుకుంటే న్యూరల్ మీన్స్ మనకి మేజర్గా ఉన్నటువంటి నర్వస్ సిస్టాన్ని దెబ్బతీస్తుంది ఈ యొక్క ఎండోసల్ఫాన్. ఇది మేజర్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ఎండోసల్ఫాన్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు రాటర్డామ్ కన్వెన్షన్లో కూడా ఎండోసల్ఫాన్ని ఆల్రెడీ మెన్షన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, పండిట్ మదన్ మోహన్ మాలవ్య రీసెంట్లీ 25th December 1861 to 12th November 1946 ఇతను చనిపోవడం జరిగింది. సో జనరల్గా ఇతను December 25th మనకు జన్మించడం ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ రిలీజ్డ్ ఏ కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య. సో అందుకని అతని యొక్క మేజర్ కంట్రిబ్యూషన్స్ మన నేషనల్ మూమెంట్లో ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మదన్ మోహన్ మాలవ్య ఇతను ఒక హిందూ సపోర్టెడ్ అండ్ మేజర్ ప్యాట్రియట్ మనకు మదన్ మోహన్ మాలవ్య. అట్ ద సేమ్ టైం మేజర్ వర్క్స్ అంటే ఏంటి అంటే అభ్యుదయ అనే ఒక వీక్లీని స్టార్ట్ చేశారు హిందీలో. నెక్స్ట్ వన్ మర్యాద అనే హిందీ మంత్లీ మ్యాగజైన్ లాంచ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకు లీడర్ అనే న్యూస్ పేపర్ను కూడా ఇతను లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇప్పుడైనా కూడా హిస్టరీలో ఈ జర్నల్స్ ఈ వీక్లీ మ్యాగజైన్స్ అనేది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే ఇతను 4 times ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం కూడా జరిగింది. ఈ 1909, 1918, 1932 and 33. సో జనరల్గా కల్చర్ ఆస్పెక్ట్స్లో యూపీఎస్సీలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏదైనా బుక్స్ లాంచ్ చేసినా అదర్వైజ్ ఆ స్టాట్యూస్ని లేకపోతే పోస్టల్ స్టాంప్ని ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఆ యొక్క క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతున్నారు. అందుకనే ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇతను ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే హిందూ మహాసభను లాంచ్ చేశారు 1907లో. సో 1916లో ఈ ఫౌండెడ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైం ఇతనుకు భారత్ రత్న కూడా పోస్టమస్గా 2014లో ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక మదన్ మోహన్ మాలవ్య, గాంధీజీ, అంబేద్కర్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది ఒకసారి చెప్పాలి. మదన్ మోహన్ మాలవ్య ఇతను ఒక మీడియేటర్గా వర్క్ చేశారు అంబేద్కర్కి అండ్ మనకున్నటువంటి గాంధీజీ గారికి. ఏ టైంలో చేశారు అనేది మీరు ఒకసారి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఇంతకు ముందు ఎవరు స్టార్ట్ చేశారు అనేది కూడా నేను అడిగే క్వశ్చన్. నెక్స్ట్ వన్, పెగాసస్ స్పైవేర్ రీసెంట్లీ ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంది. అసలు ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఇజ్రాయిల్లో ఉన్నటువంటి గవర్నమెంటే లాంచ్ చేసినటువంటి స్పైవేర్. ఎందుకంటే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సైబర్ థ్రెట్స్ని, టెర్రరిస్ట్ అటాక్స్ని అరికట్టాలి అని చెప్పి లాంచ్ చేసినటువంటిది ఈ పెగాసస్ స్పైవేర్. కాకపోతే ఈ పెగాసస్ స్పైవేర్ని యూజ్ చేసి రీసెంట్గా ఇండియాలో వాట్సాప్ అండ్ అదర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ మొబైల్స్లో డేటాని మనకు దోచుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఎక్కువగా న్యూస్లో ఉండడం జరుగుతుంది. దీని ద్వారా డేటా ప్రైవసీ, ఇండివిజువల్ సెక్యూరిటీలోకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. అందుకనే న్యూస్లో ఉంది. జనరల్లీ గవర్నమెంట్ సపోర్టెడ్గా ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేసినటువంటి పెగాసస్ స్పైవేర్ అనేది ఓవరాల్గా మ్యాలిసియస్గా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ దేశాల్లో ఈ స్పైవేర్ అనేది ఇప్పుడు ఇబ్బంది అనేది కలుగు చేయడం జరుగుతుంది. సో అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పెగాసస్ స్పైవేర్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ అనేది రీసెంట్గా ఒక కొత్త ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఈమె మొట్టమొదటగా నేనా సింగ్ అనే ఆమె మొట్టమొదట ఐపీఎస్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి నియమింపబడ్డారు. సో అందుకనే న్యూస్లో ఉన్నారు మొట్టమొదట ఆమె కనుక. అసలు ఈ యొక్క సిఐఎస్ఎఫ్ అంటే ఏమిటి? సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇట్ కమ్స్ అండర్
మేజర్గా ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఒక భాగంగా ఒక ఫోర్స్గా వర్క్ చేస్తూ ఉంది. అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది సెంట్రల్గా పారామిలిటరీ కింద ఫోర్సెస్లో భాగంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా మనకు చూసుకుంటే అరౌండ్ 7 పోలీస్ ఫోర్సెస్ అనేవి ఈ యొక్క సిఏపిఎఫ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. మేజర్గా చూసుకుంటే అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జి అండ్ ఎస్ఎస్బి అనే మేజర్ పోలీస్ ఫోర్సెస్ అనేవి ఈ యొక్క సిఏపిఎఫ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ అండర్ మోస్ట్ ఆఫ్ ద ఈ ఫోర్సెస్ అనేవి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తూ ఉంటాయి. సో మేజర్గా మనం చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చూసుకుంటే మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మెట్రోస్ కానీ లేకపోతే ఎన్టీపీస్ ఇన్స్టిట్యూషన్ లాంటి మేజర్ పిఎస్యూస్ని ఇన్స్టిట్యూషన్లకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా రీసెంట్గా పార్లమెంట్ అటాక్ అవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్లో సెక్యూరిటీ బ్రీచ్కి ఇష్యూ జరగడం ద్వారా ఇప్పుడు మనకు ఈ సిఐఎస్ఎఫ్ని మనకు పార్లమెంట్కి సెక్యూరిటీ కింద అలాట్ చేయడం జరిగింది. అందుకనే 2 times మనకు న్యూస్లో అనేది ఉండడం జరిగింది ఈ సిఐఎస్ఎఫ్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటే ఏమిటి? ఇంతకుముందు ఉన్నటువంటి హబుల్ టెలిస్కోప్కి రీప్లేస్ చేసి వచ్చినటువంటి టెలిస్కోప్ని మనకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 1 year కంప్లీట్ అయినందువలన, క్యాలెండర్ ఇయర్ కంప్లీట్ అయినందువలన అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చాలా పరిశోధనలు చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఒక యూనివర్స్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనకు అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది మనకు ఈ యూనివర్స్లో ఉండి యూనివర్స్లో ఉన్నటువంటి స్టార్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతున్నాయి, ఆస్ట్రాయిడ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా గెలాక్సీలు అన్నీ కూడా ఒక జల్లిడి పట్టి దాని ద్వారా మనకి రీసెర్చ్కి ఉపయోగపడడానికి ఎంతోగానో తోడ్పడినటువంటి టెలిస్కోప్నే మనకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అయితే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాంచ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనేది ఎగ్జామ్లో అడుగుతారు. ఆల్రెడీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లోనే అడిగారు డైరెక్ట్గా ప్రీవియస్ ఎగ్జామ్లో. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనాడియన్ స్పేస్ ఏజెన్సీ కలిపి లాంచ్ చేయడం జరిగింది. December 21st లాంచ్ చేశారు. పేట్రియాట్ PAC-3 మిజైల్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. అసలు ఎవరు ఈ పేట్రియాట్ 3 అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. రీసెంట్గా రష్యా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే జపాన్కి. ఈ జపాన్ లాంచ్ చేసినటువంటి మిజైల్సే ఈ యొక్క పేట్రియాట్ PAC-3 మిజైల్స్. ఈ మిజైల్స్ని యుఎస్ఏకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రష్యా ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క పేట్రియాట్ ఈ మిజైల్స్ అనేవి ఎంత పవర్ఫుల్లో అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఈ పేట్రియాట్ మిజైల్స్ అనేవి ఫేజ్డ్ ఎరే ట్రాకింగ్ టు ఇంటర్సెప్ట్ ఆఫ్ టార్గెట్. పేట్రియాట్ మీన్స్ అంటే ఒకే టైంలో ఎన్నో వందల వేల మిజైల్స్ని డిటెక్ట్ చేసి ఆ రాడార్ని యూజ్ చేసి కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసి సో ఆ యొక్క స్వదేశానికి మిజైల్స్ని కాపాడుకోవడానికి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే ఈ యొక్క పేట్రియాట్ అనే మిజైల్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ మిజైల్స్. సో నెక్స్ట్ వన్ మనకు ఆల్ వెదర్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో ఏ యొక్క వెదర్లో అయినా కూడా ఈ మిజైల్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, ఈ మిజైల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఆల్సో. సో ఇలాంటి మిజైల్స్ మనకి రీసెంట్గా ఉన్నటువంటి మిజైల్స్ని ఏ కంట్రీ లాంచ్ చేసింది అనేది కూడా అడుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పేట్రియాట్ PAC-3 మిజైల్స్ అనేది జపాన్ యుఎస్ఏకి ఇస్తున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటంటే పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్. ఈ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉక్రెయిన్ ఫోర్సెస్ రీసెంట్లీ యూజ్డ్ ఈ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు న్యూట్రలైజ్ రష్యాస్ అన్స్టాపబుల్ కింజాల్ హైపర్సోనిక్ మిజైల్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పేట్రియాట్ అనేది అంటే ఒక టైప్ ఆఫ్ మిజైల్సే కాదు. పేట్రియాట్ 3 అనేది జపాన్ మీన్స్ అడ్వాన్స్డ్ మిజైల్స్ అని అర్థం. పేట్రియాట్ మిజైల్స్ అనేవి యుఎస్ఏలో కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు.
సో ఈ మిజైల్స్ని యుఎస్ఏ యుక్రెయిన్కి ఇచ్చి రష్యాని అడ్డుకట్టడం వేయడానికి, కింజాల్ మిజైల్స్ని అడ్డుకట్టడం వేయడానికి ఉపయోగిస్తున్నారు ఉక్రెయిన్ ఫోర్సెస్. సో అందుకనే న్యూస్లో ఇది కూడా ఉంది. కాకపోతే ఈ పేట్రియాట్ మిజైల్స్ని మనకు ఇక రైతాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ లిమిటెడ్ యుఎస్ఏ వాళ్ళు ఈ పేట్రియాట్ మిజైల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ మిజైల్ ఎలా వర్కౌట్ అవుతుందంటే చూడండి ఒకసారి. పేట్రియాట్ రాడార్ ఉంటుంది. అంటే మనకు ఎన్నో వందల కిలోమీటర్లో ఉన్నటువంటి మిజైల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది రాడార్తో డిటెక్ట్ చేసి తర్వాత ఈ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేట్రియాట్ అనే లాంచర్కి సిగ్నల్ ఇస్తుంది. వెంటనే ఈ మిజైల్ ద్వారా వచ్చేటువంటి మిజైల్స్ని అంతా కూడా అడ్డుకట్టడం వేస్తుంది, అంటే డీస్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది పేట్రియాట్ మిజైల్స్ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ మిజైల్స్ని ఈవెన్ యుఎస్ఏ 1991 గల్ఫ్ వార్లో యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఇరాక్లో జరిగినటువంటి యుఎస్ ఇన్వేషన్ ఆన్ ఇరాక్ 2003లో కూడా ఈ మిజైల్స్ ద్వారా సక్సెస్ఫుల్గా ఒక ఎనిమీస్ని మట్టి కరిపించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈ సాయిల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ సాయిల్ అంటే ఏమిటి అంటే జనరల్గా మనకు సైంటిస్ట్ రీసెంట్గా చేసినటువంటి రీసెర్చ్ వర్క్లో సాయిల్కి అంటే సాయిల్ ఉంటేనే మొక్కలు పెరుగుతాయా అంటే కాదు. ఎందుకంటే వాటర్లో కూడా మీన్స్ హైడ్రోఫోనిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, అంటే నీటిలో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. సో అందుకని ఈ రీసెర్చ్ వర్క్స్ ద్వారా బార్లీ యొక్క క్రాప్ పంట యొక్క ఈ ఎలక్ట్రానిక్స్ యొక్క పవర్ ఇవ్వడం ద్వారా 50% ప్రొడక్షన్ అనేది పెరిగింది అనేది రీసెంట్గా మనకు ఈ రీసెర్చ్ వర్క్ ద్వారా తెలిసింది. అయితే అసలు ఎలా బయో ఎలక్ట్రిక్ పవర్ని సో ఈ మొక్కలకి ఎలా ఇస్తారు అంటే మనకు ఒక మొక్క ఉందంటే ఈ రూట్ స్ట్రక్చర్కి ఎలక్ట్రానిక్ ద్వారా కొంచెం చలనం ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా సో ఆటోమేటిక్గా ఎక్కువగా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంది అనేది ఈ రీసెర్చ్ వర్క్లో తేలడం జరిగింది. జనరల్గా ఈ సబ్స్ట్రాట్ అంటే ఇక వేళ్ళు ఏదైతే ఉంటుందో ఈ వేళ్ళకు ఉన్నటువంటి జనరల్గా వాటర్లోనే ఈ పరిశోధనలో చేశారు హైడ్రోఫోనిక్స్ ద్వారా. కాకపోతే ఈ సబ్స్ట్రాట్ ఈ మెటీరియల్ ఉన్నటువంటి సబ్స్ట్రాట్ వేళ్ళకు ఉన్నటువంటి ఒక బేస్మెంట్కి వీళ్ళు యూజ్ చేసేటువంటిది ఏంటంటే సెల్యులోజ్ అండ్ కండక్టివ్ పాలిమర్ని యూజ్ చేసి దీని ద్వారా మొబిలిటీని క్రియేట్ చేసి పంట ఎక్కువ పెరగడానికి ఛాన్స్గా ఉందని చెప్పి చేసినటువంటి సర్వేనే ఈ యొక్క ఈ సాయిల్ పైన చేసినటువంటి సర్వే. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రీసెంట్లీ ఇన్ న్యూస్. నల్సా. సో నల్సాలో రీసెంట్గా ప్రెసిడెంట్ రీసెంట్లీ నామినేటెడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా as the second senior most judge of the Supreme Court as the executive chairperson of the NALSA. అంటే నల్సా అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్టిట్యూషన్. ఇది ఈ ఇన్స్టిట్యూషన్ మనకు 1987లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ మేజర్ ఎయిమ్ ఏంటి అంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇవ్వాలి పూర్ పీపుల్కి, ఎస్పెషల్లీ వేకర్ సెక్షన్స్కి అని లాంచ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్. దీని ద్వారా ఈ కోర్టుల్లో ఉన్నటువంటి కేసెస్ బర్డెన్ తగ్గించాలి అనేది కూడా ఇంకొక రెండో ఉద్దేశం. సో ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి ఉన్నటువంటి హెడ్స్ అంతా కూడా. అసలు నల్సాకు ఉన్నటువంటి హెడ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే మనకు ప్యాట్రాన్ చీఫ్ ఆఫ్ దిస్ నల్సా. ఆ తర్వాత ఉన్నటువంటి మీన్స్ దీనికి ప్యాట్రాన్ చీఫ్గా పనిచేస్తారు ఇతను సిజేఐ. సెకండ్ వర్క్ ఎవరేంటి అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. సో అతనే ఇప్పుడు మనకున్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా రీసెంట్గా ప్రెసిడెంట్ మనకు నామినేట్ చేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ ద్వారా ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది నా క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకు ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా సెకండ్ క్వశ్చన్, ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎయిడ్ అనేది మీరు ఒకసారి ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ మిషన్ మీన్స్ స్లిమ్ మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు.
అంటే స్లిమ్ అంటే మూన్ పైన లాంచ్ చేసినటువంటి జపాన్ మిషన్ అని అర్థం. మీన్స్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ల్యాండర్ని ఆల్రెడీ ఈ జపాన్ పంపించడం జరిగింది. సో ఈ స్లిమ్ అనేది మనకు మూన్కి ఇప్పుడు ఈ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, సో ఆ మూన్ దగ్గరలో ఆర్బిట్ని, ఇక మూన్ ఉందంటే ఈ మూన్ ఆర్బిట్కి ఇప్పుడు చేరుకోవడం జరిగింది ఎన్నో నెలల ఈ ప్రయాణం తర్వాత. సో ఇందులో భాగంగానే మనకు స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేషన్ మిషన్ అంటే ఏమిటి అంటే, జనరల్గా ఈ జాక్సా లాంచ్ చేసినటువంటి మిషన్ సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి అంటే, ఎక్స్రే ద్వారా ఈ మూన్లో ఉన్నటువంటి కదలికలంతా కూడా చదవాలి అనేది ఈ మిషన్ యొక్క మేజర్ ఉద్దేశం. కాకపోతే ఈ మిషన్ అనేది ఎక్స్రే మిషన్లో ఒక భాగం. మీన్స్ ఎక్స్రిజం అనేది ఒక మిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్రిజం మిషన్లో భాగం ఏంటి అంటే స్లిమ్ అనే మిషన్ని మీరు తెలుసుకోవాలి. అసలు ఏంటి ఎక్స్రిజం మిషన్ అంటే, ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్. అంటే ఓవరాల్గా ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డీప్ స్పేస్ మిషన్ చేయాలి. డీప్ స్పేస్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా రీసెర్చ్ చేయాలి, అంటే మూన్ అనేది కూడా అందులో ఒక భాగం. సో దానికోసం లాంచ్ చేసినటువంటి మిషనే ఈ యొక్క ఎక్స్రిజం మిషన్. ఈ ఎక్స్రిజం మిషన్లో భాగంగా మనకు స్లిమ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎక్స్రిజం మిషన్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. సో ఎక్స్రిజం మిషన్లో మనకు జాక్సా ఉంది ఆల్రెడీ, నాసా ఆల్రెడీ ఉంది, అట్ ద సేమ్ టైం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ ముగ్గురు భాగస్వామ్యంతో ఈ ఎక్స్రిజం అంటే ఎక్స్రే ఇమేజింగ్ అంటే హై లెవెల్ క్వాలిటీ ఇమేజ్ని తీసుకొచ్చి దాని ద్వారా మనకు ఓవరాల్ యూనివర్స్ని ఎనలైజ్ చేయడానికి పనికొస్తుందని చెప్పి ఈ మిషన్ లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ మనకు కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అనేది ఈ యొక్క 6th NSA మీటింగ్లో ఈ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉండడం జరిగింది. సో జనరల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకున్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క ర్యాంక్ అనేది ఎలా ఉంటుంది? క్యాబినెట్ సెక్రటరీతో సమానంగా ఉంటుందా అనేది నేను మీకు అడిగే క్వశ్చన్. నెక్స్ట్ వన్, మనకి ఈ యొక్క కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అనేది మనకు 2011లో స్టార్ట్ అయింది. సో ఈ 2011లో జనరల్లీ ఇనిషియల్గా 3 కంట్రీస్, మీన్స్ దిస్ ఈజ్ ఏ ట్రైలాటరల్ డైలాగ్, అంటే 3 దేశాలు ఉండేవి. అంటే మనకు మేజర్గా మనకు ఉన్నటువంటి ఇండియా కింద ఉన్నటువంటి శ్రీలంక, ఆ తర్వాత ఉన్నటువంటి మాల్దీవ్స్ అనేది 3 కంట్రీస్ అనేది ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మారిషస్కి కూడా మనకి మెంబర్షిప్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొలంబో సెక్యూరిటీ డైలాగ్లో 4 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సెక్యూరిటీ కన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎయిమ్ టు ప్రమోట్ సేఫ్, సెక్యూర్ అండ్ స్టేబుల్ ఇండియన్ ఓషన్ని మనం కాపాడుకోవాలి. మన ఇండియా కింద ఉన్నటువంటిది ఇండియన్ ఓషన్, అందుకని మేజర్గా ఈ కంట్రీస్ అంతా కూడా మెంబర్స్గా ఉండి ఒక సెక్యూరిటీ డైలాగ్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. దీని ద్వారా ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, చైనాని వాళ్ళ యొక్క రోల్ని కూడా తగ్గించడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది ఈ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో జనరల్గా అబ్జర్వర్ స్టేటస్ కలిగినటువంటి దేశాలు 2 ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి సీచిల్స్. సో ఎందుకంటే బంగ్లాదేశ్కి కూడా బే ఆఫ్ బెంగాల్ కనెక్టివిటీ ఉంది, కాకపోతే బంగ్లాదేశ్ కూడా అబ్జర్వర్ స్టేటస్ మేము జాయిన్ అవుతామని చెప్పి అబ్జర్వర్ స్టేటస్గా మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సీచిల్స్ అనేది ఇండియన్ ఓషన్లోనే ఉంది. సో అందుకని ఓవరాల్గా మ్యాప్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో. ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా నార్త్ టు సౌత్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ AS-24 కిల్ జాయ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో in a continuing strike on Ukraine, Russia recently employed AS-24 Killjoy hypersonic missiles. సో ఇంతవరకు కూడా
మనం ప్యాట్రియాట్ మిజైల్స్ని, ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మనం రష్యా నుండి ఉక్రెయిన్ రష్యా నుండి కాపాడుకోవడం కోసం ప్యాట్రియాట్ మిజైల్స్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే రష్యానే కొన్ని మిజైల్స్ని లాంచ్ చేయాలి, స్ట్రాంగ్ మిజైల్స్ని లాంచ్ చేసుకోవాలి ఉక్రెయిన్ పైన అని చెప్పి డెవలప్ చేసుకున్నటువంటి మిజైల్స్నే AS-24 కిల్ జాయ్ మిజైల్స్. ఈ మిజైల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి హైపర్సోనిక్ మిజైల్స్. అంటే హైపర్సోనిక్ అంటే మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటివి. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఇప్పటి వరకు మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉన్నటువంటి మిజైల్స్ ఏవైనా ఉన్నాయా అనేది నా యొక్క క్వశ్చన్. ఆన్సర్ చేయండి ఒకసారి. సో ఈ యొక్క AS-24 కిల్ జాయ్ మిజైల్స్నే మనకు ఆల్రెడీ మనకున్నటువంటి కింజాల్ మిజైల్స్ అంటారు ఇవి రష్యాకి. సో సేమ్ నేమ్, ఇంకొక నేమ్ దీనికి. కాకపోతే ఈ మిజైల్స్కి వెస్టర్న్ నేమ్ ఏంటంటే KH-47M2 మిజైల్స్ అంటారు, కింజాల్ ఇండైరెక్ట్లీ. సో ఈ న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ మీన్స్ హైలీ పవర్ఫుల్ మిజైల్స్. ఈ మ్యాక్ అప్ టు 10 వరకు పనిచేస్తుందంటే అంత స్పీడ్తో, అంటే మిజైల్ వచ్చి అటాక్ చేసినా కూడా ఏం జరిగిందో మనకి రెప్పపాటి కాలంలో అంతా ధ్వంసం అయిపోతుంది. అది ఈ మిజైల్స్ యొక్క ప్రత్యేకత. సో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ మిజైల్స్ 6th జనరేషన్. అంటే జనరేషన్ అంటేనే మనకు 6th జనరేషన్ అంటే హైలీ అడ్వాన్స్డ్ మిజైల్స్ అని అర్థం. ఓకే, ఇది నెక్స్ట్ వన్. మెడ్టెక్ మిత్రా పోర్టల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. మెడ్టెక్ అంటేనే మెడికల్ టెక్నాలజీ. అంటే మెడికల్ టెక్నాలజీకి రిలేటెడ్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే డెవలప్ చేస్తామో వాటన్నింటికి కూడా ఈ పోర్టల్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ని అట్ ద సేమ్ టైం ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత కూడా అంతా మానిటరింగ్ చేసి రివ్యూ చేస్తున్నటువంటి పోర్టలే ఇక రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మెడ్టెక్ మిత్రా పోర్టల్. అయితే ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారనేది న్యూస్. ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్ మనకున్నటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మీన్స్ CDSCO. అయితే ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కలిపి అండర్ నీతి ఆయోగ్ కింద ఉన్నటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద పనిచేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద వర్క్ చేస్తాయి. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ని మన గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేశారు అనేది నా యొక్క క్వశ్చన్. ఆన్సర్ చేయండి. సో ఓవరాల్గా ఈ నీతి ఆయోగ్లో ఉన్నటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఇన్ కొలాబరేషన్ విత్ ICMR అండ్ CDSCOతో కలిపి ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. దీని ద్వారా ఎక్కువగా మెడికల్ టెక్నాలజీలో కొత్త కొత్త ఎక్విప్మెంట్ని తయారు చేయడానికి, ఇన్నోవేషన్ని, క్రియేటివిటీని పెంపొందించి దాని ద్వారా తక్కువ టైంకి తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి మెడిసిన్స్ డెవలప్ చేయడానికి ఈ పోర్టల్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే 8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అనేది మనకు థాయిలాండ్లో ఈ యొక్క బ్యాంకాక్లో జరిగింది. సో ఇక్కడ కూడా ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అంటే ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి లిటరల్ కంట్రీస్ అంతా కూడా మెంబర్స్గా ఉంటారు. ఇక్కడ కంట్రీస్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇన్క్లూజివ్గా ఓపెన్ ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడం, సెక్యూరిటీని, స్టేబిలిటీని పెంపొందించడమే ఈ యొక్క సింపోజియం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో భాగంగా నియర్లీ 24 కంట్రీస్ అనేది మెంబర్స్గా ఉంటారు. సో రీసెంట్గా 8th ఎడిషన్ జరిగింది. సో ఈ ఎడిషన్లో భాగంగా మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొట్టమొదటగా ఈ యొక్క ఐడియాని తీసుకొచ్చినదే ఇండియన్ నేవీ ఇన్ 2008. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ ప్రయాస్. ప్రాజెక్ట్ ప్రయాస్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే ఒక UN ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఇన్ కొలాబరేషన్ విత్ అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ శాఖ మంత్రితో కలిపి ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ అనే ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాస్ అంటే ప్రమోటింగ్ రెగ్యులర్ అసిస్టెడ్ మైగ్రేషన్ ఫర్ యూత్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి అంతా కూడా, అంటే మన ఇండియా నుండి మైగ్రేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క యూత్కి, అక్కడ చదువుకున్నటువంటి యూత్కి, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి అంతా కూడా అండగా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రయాస్ యొక్క ముఖ్య ఉద్దేశం.
సో దీని ద్వారా కన్సాలిడేట్ ఆల్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ అంతా కూడా కన్సాలిడేట్ చేసి దాని ద్వారా వెళ్ళినటువంటి స్కీమ్స్ని సో స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్కి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది మనకు యుఎన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను. సో ఇందులో ఎన్ని మెంబర్ కంట్రీస్ అనేది భాగస్వాములుగా ఉన్నాయి అనేది నా క్వశ్చన్. ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకుముందు న్యూస్లో ఆల్రెడీ ఇది మన క్లాస్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అనేది కూడా నా యొక్క క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ వాట్సనాక్స్ ఏఐ రీసెంట్లీ ఇన్ న్యూస్? అంటే వాట్సనాక్స్ అనే ఏఐని రీసెంట్గా కొత్తగా ఒక ఇన్స్టిట్యూషన్ లాంచ్ చేయడం జరిగింది, అందుకోసమే న్యూస్లో ఉంది. సో జెమినీ ఏఐ, చాట్ బోట్లు చాలా ఉన్నాయి మనకి, చాట్ జీపీటీ లాంటి ఏఐలు ఉన్నాయి. కాకపోతే ఈ కొత్తగా COP 28లో భాగంగా క్లైమేట్కి రిలేటెడ్గా లాంచ్ చేసినటువంటిది ఇక వాట్సనాక్స్ ఏఐ అనేది. అసలు ఎవరు లాంచ్ చేశారు అంటే, జాయింట్లీ IBM ఇన్ కొలాబరేషన్ విత్ నాసాస్తో కలిపి చేసినటువంటిది ఈ వాట్సనాక్స్ ఏఐ అనేది. సో ఈ ఏఐ ద్వారా మనకి ఎర్త్ని మానిటర్ చేసి ఈ యొక్క ఎర్త్లో ఉన్నటువంటి మెజర్స్ని, అంటే చేంజెస్ ఏమున్నాయి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఏం జరుగుతున్నాయని చెప్పి స్పేస్లో నుండి ఉండి సో ఎర్త్ మొత్తాన్ని కూడా ఈ ఏఐ అనేది డేటాని చేంజెస్ అంతా కలెక్ట్ చేసి ఆ డేటాని సింథసైజ్ చేసి సో మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్త్లో ఉన్నటువంటి వాతావరణంలో మార్పులను అంతా కూడా మనకు ఎనలైజ్ చేయడానికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతోగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, బ్రహ్మ 2D రీసెంట్లీ ఇన్ న్యూస్. అంటే బ్రహ్మ 2D అంటే ఏదైనా కొత్త టెక్నాలజీ, అదర్వైజ్ లేకపోతే బ్రహ్మ 2D అంటే ఏదైనా మూవీ అనుకుంటారు. సో సింపుల్గా ఉంది, ఈ వర్డ్లోనే ఉంది. బ్రహ్మ 2D అంటే బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటిది. సో దీని ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా సో మనకు బ్రహ్మపుత్రలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఎంత ఫ్లో ఆఫ్ వాటర్ వెళ్తుంది, ఏ డెప్త్లో ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతుంది అంతా కూడా ఒక 3D టెక్నాలజీలో చూడడానికి లాంచ్ చేసినటువంటి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంటే ఈ బ్రహ్మ 2D అనేది. ఈ బ్రహ్మ 2Dని IIT గౌహతి లాంచ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మేజర్గా బ్రహ్మ 2D అంటే బ్రైడెడ్ రివర్ ఎయిడ్ హైడ్రోమార్ఫలాజికల్ ఎనలైజర్. అంటే ఇక వాటర్ యొక్క దిశలు ఎలా ఉంటున్నాయి, సమ్మర్లో ఎలా ఉంటున్నాయి, వింటర్లో ఎలా ఉంటున్నాయి, సో ఎటువైపు అనేది ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది అంతా కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఈ ఎనలైజేషన్ ద్వారా అక్కడ ఫ్లడ్స్ని అరికట్టడానికి, పీపుల్ని మొబిలైజ్ చేయడానికి కూడా ఈ బ్రహ్మ 2D అనేది ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క IIT గౌహతి ఎవరి సహాయంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇన్ కొలాబరేషన్ విత్ ద బ్రహ్మపుత్ర బోర్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, సో ఇది మేజర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు బ్రహ్మ 2D. నెక్స్ట్ వన్, రెడ్ టైడ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే మనకు పుదుచ్చేరిలో NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి మీన్స్ 3 మెంబర్ కమిటీని అపాయింట్ చేశారు. ఏంటి, రెడ్ టైడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది పుదుచ్చేరిలో, సో దాని ద్వారా చాలా అనర్థాలు ఉన్నాయని చెప్పి NGT అనేది కమిటీని వేయడం జరిగింది. అసలు రెడ్ టైడ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక వాటర్లో హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ అనేది ఎక్కువగా అవుతాయో, మీన్స్ ఎక్కువగా పుడటం ద్వారా, దీని ద్వారా అక్కడ ఆల్గల్ బ్లూమ్ ఎప్పుడైనా రెడ్ కలర్లో మారితే అది మనకు ఈ రెడ్ టైడ్గా పేర్కొనడం జరుగుతుంది. జనరల్గా ఈ ఫైటోప్లాంక్టన్ ఏదైతే ఉన్నాయో, మొక్కలు ఆల్గల్ ఏవైతే బ్లూమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా కెమికల్స్ని ఫ్యాక్టరీస్ నుండి, డ్రైనేజ్ నుండి ఎక్కువగా ఈ వాటర్లోకి డంప్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆఫ్ దీస్ ఆల్గల్ బ్లూమ్స్ అనేది ఎక్కువగా ఎక్స్ప్లోడ్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఈ రెడ్ ఆల్గల్ బ్లూమ్స్ అనేది పెరిగి చివరికి ఒక రెడ్ వేవ్ లాగా తయారవుతుంది. దీని ద్వారా మెరైన్ ఎకోసిస్టానికి ఎంతోగానో ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. సో అందుకని ఈ రెడ్ టైడ్ అంటే మనం ఇంకా ఏదో టాపిక్ అని భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ టైడ్ ఈజ్ రిలేటెడ్ టు హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 2024 New Year. Okay, celebrate well
అండ్ టేక్ కేర్.